వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం ఇండియన్ స్టాండర్డ్ టైం భారత ప్రామాణిక సమయం గురించి తెలుసుకుందాం. ఇది మన నిత్య జీవితంలో మనం రాయబోయే ఎగ్జామ్ లో మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశం. ఇండియన్ స్టాండర్డ్ టైం కి సంబంధించి మనల్ని ఎగ్జామినేషన్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం 360 డిగ్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ని నేర్చుకుని ఉంటే ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే 1947 నవంబర్ 15 నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం ని తీసుకున్నారు. అంతకుముందు లేదా అని అంటే స్టాండర్డ్ టైం ని బ్రిటిష్ వారు 2 జోన్లలో వాడడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి కోల్కతా నుంచి స్టాండర్డ్ టైంని తీసుకున్నారు, అలాగే ముంబైకి సంబంధించి స్టాండర్డ్ టైంని తీసుకున్నారు. అయితే భారతదేశానికి సంబంధించి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు మొత్తం 2 గంటల వ్యత్యాసం అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదయం 8 గంటలు అవుతుంది అని అంటే ఇక్కడ ఉదయం 10 గంటలు అవుతుంది. అంటే ఇలా 2 గంటల వ్యత్యాసం అనేది ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇండియన్ స్టాండర్డ్ టైంకి సంబంధించి ఒకే సమయం ఉండాలి అని చెప్పేసి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే దీన్ని నిర్ధారించడానికి ఒక రేఖాంశంను లాంగిట్యూడ్ ని తీసుకోవడం జరిగింది. ఆ రేఖాంశం ఏ డిగ్రీల వద్ద ఉంటుంది అని అడుగుతారు. అలా అడిగితే 82 డిగ్రీల 30 నిమిషాల వద్దన మనకి ఏదైతే లాంగిట్యూడ్ రేఖాంశం ఉంటుందో ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం ని నిర్ధారించడం జరుగుతూ ఉంది. మరి ఇలా నిర్ధారిస్తున్నటువంటి ఈ ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో దీన్ని నిర్ధారించేటువంటి ప్రత్యేకమైనటువంటి పర్టికులర్ ప్లేస్ ఉందా అని కూడా అడుగుతారు. అలా అడిగితే మనం ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి మీర్జాపూర్ ఉంది అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇండియాకి సంబంధించిన స్టాండర్డ్ టైం ని నిర్ధారించే స్థలం మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్. అయితే ఒక రేఖాంశం గురించి మాట్లాడినాం. ఇది 82 డిగ్రీల 30 నిమిషాల వద్ద ఉన్నది అని అంటున్నాం. అయితే ఈ రేఖాంశం ఓన్లీ ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్తుందా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్తుందా అని అంటే మనం మొత్తం 5 రాష్ట్రాల నుంచి వెళ్తుంది అని చెప్పాలి. అది 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 ఒడిషా, 5వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇలా 5 రాష్ట్రాల గుండా ఈ రేఖ అనేది పాస్ అవ్వడం జరుగుతోంది 82 డిగ్రీల 30 నిమిషాలకి సంబంధించినటువంటి లాంగిట్యూడ్. సో మరి భారతదేశానికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనం ప్రయాణించేటువంటి విమానాలు కావచ్చు, అలాగే మనకి ఉన్నటువంటి నౌకలలో ఈ ప్రామాణిక సమయంని ఉపయోగించడం జరుగుతూ ఉంది, దీన్ని వాడుతూ ఉన్నారు. అయితే భారతదేశానికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనకి ప్రపంచంలో ఉన్నటువంటి స్టాండర్డ్ టైం గ్రీన్విచ్ మీన్ టైంతో పోల్చి చూసినప్పుడు ప్లస్ లో ఉంటుందా మైనస్ లో ఉంటుందా అని అంటే జిఎంటీతో పోల్చి చూస్తే మనం 5:30 గంటలు ముందుంటాం. మనకంటే జపాన్ 9 గంటలు ముందుంటుంది. మనకంటే వెనక అమెరికా 5 గంటలు ఆలస్యంగా ఉంటుంది గ్రీన్విచ్ మీన్ టైం జోన్ నుంచి. సో ఇలా మనకి జిఎంటి అనేది ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక స్టాండర్డ్ టైం ని నిర్ధారించేటువంటి రేఖ. అయితే భారతదేశానికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ టైం ని నిర్ధారించేటువంటి రేఖను 82 డిగ్రీల 30 నిమిషాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా మన భారతదేశానికి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఉంది. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ అరుణాచల్ ప్రదేశ్ తూర్పున ఉన్నటువంటి పశ్చిమాన ఉన్నటువంటి గుజరాత్ కి సంబంధించినటువంటి టైం వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒకే టైం జోన్ ని వాడుతూ ఉన్నారు, అదే ఇండియన్ స్టాండర్డ్ టైం కి సంబంధించినటువంటిది. దీని పాయింట్ మీర్జాపూర్ అనేది మనకి ముఖ్యమైనటువంటి అంశం. రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు 5 రాష్ట్రాలను గుర్తించాల్సి ఉంటుంది, అది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు భారత ప్రామాణిక సమయానికి సంబంధించి ఈ అంశాలను గుర్తుంచుకోగలిగినట్లయితే మనకు ఆన్సర్ అనేది సరైనది అవుతుంది. సో ఇలాంటి మోర్ కాంటెంట్ నేను అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.